మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పడమర గాలిగోపురం శంకుస్థాన కార్యక్రమంలో పాల్గొని మీడియాతో మాట్లాడిన కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. సార్ కొద్దిగా వెనక్కి రావాలా సార్ 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 ఎక్కడ సార్ సార్ కొద్దిగా వెనక్కి ఎక్కడ సార్ ఎక్కడ సార్ ఓకే 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 సార్ ఓకే సార్ ఓకే ఎంత బాగా చేసిన సురేష్ కన్నా బాగా క్లోజ్కి వెళ్ళాడు. ఓకే సార్ వెళ్ళిపోయింది షార్ట్. విధానంగా మీ అందరి దగ్గరికి వస్తారు, స్వామి వస్తారు. అలాగే సంకల్పిత ప్రకారేణ అస్య దేవదేవస్య శ్రీమతో బ్రహ్మాండ నాయకస్య ఆశ్రిత పరిపాలకసేయ ప్రత్యనేక కళ్యాణ గుణగణేక కాలస్య శ్రీదేవి పూర్ణ అనుగ్రహ
ఆయుష్య అభివృద్ధి సిద్ధ్యర్థం సకల దేవాలయ ఆగమన దైవ దర్శన సేవా భాగ్య అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం ఇష్టదేవత ఓషధయ సంపదంతే సోమేణ సహనాజ్ఞ యస్మై కరోతి బ్రాహ్మణస్తమో రాజన్వారయామసి ఓం హిరణ్యరూపస్స హిరణ్యపాండే గోవింద లక్ష్మీరమణ గోవింద ఏంది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామినః పరిపూర్ణ కరుణాకటాక్ష వరప్రసాద సిద్ధ్యర్థం శివ గోవింద గోవింద సోమేన సారాజ్ఞ కొబ్బరికాయ పుష్పిణీః బృహస్పతి ప్రసూదాస్తారామంచంద్రగోహస ఫలం మనోరథ ఫలం పుత్రపౌత్ర ప్రవర్ధనం ప్రధానేన శాంతిం ప్రయచ్చమే సకల విధ శత్రుపీడ నివారణ ఫలసిద్ధ్యర్థం ఉన్నత ఉద్యోగ వెంకటేశాయ నమః. పవిత్ర క్షేత్రం ప్రసన్న వెంకటేశ్వర స్వామి నిలయమైనటువంటి క్షేత్రం బిల్వకోట క్షేత్రంలో ఈ రోజున పరమటి వైపున గాలి గోపురాన్ని నిర్మించాలని ఆగమశాస్త్ర పండితుల సూచనల మేరకు
దాతలైనటువంటి బచ్చు కృష్ణకుమార్ గారు, వారి సతీమణి సంజయ్ గారుల యొక్క కైంకర్యంతో ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే ఉత్తర వైపు, తూర్పు వైపు గాలిగోపుర రాజద్వారాలు ఉన్న తరుణంలో పడమట వైపున, దక్షిణ వైపున గాలిగోపురాలు నిర్మించాలనేటువంటి దృఢ సంకల్పంతో దాతలుగా ఉన్నటువంటి కృష్ణకుమార్ గారి దంపతులు ముందు చూపుతో ముందుకు వచ్చి దాదాపు 2.5 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఈ రోజున దక్షిణ పడమట వైపు గాలిగోపురాన్ని నిర్మించడం జరుగుతుంది. అన్ని అనుకూలతలు పూర్తయిన వెంటనే ఈ కార్యక్రమం ఈ కార్యక్రమాన్ని వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి పూర్తయ్యే విధంగా వాళ్ళు ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. తిరుమల దేవస్థానం యొక్క కైంకర్యంతో దక్షిణ వైపు గాలి గోపురాన్ని కూడా అతి తొందరలో శంకుస్థాపన కార్యక్రమం కూడా పూర్తి అవుతుందని, ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క రాజమార్గాలకు ఎదురుగా గాలి గోపురాలు కూడా నిర్మాణం చేసి 4 వైపులా 4 దిక్కులలో గాలి గోపురాల ద్వారా దేవుణ్ణి రక్షణ జరుగుతుందని, ప్రసన్న వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో ఈ బిల్వకుట క్షేత్రం దినదినాభివృద్ధి చెందుతూ ఎంతోమంది దాతల సహాయ సహకారాలతో అభివృద్ధి చెందుతుందని, ఇప్పటికే కోనేరు నిర్మాణం నెల్లూరు పార్లమెంటు సభ్యులైనటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి దంపతుల చేతి మీద పూర్తవుతున్నటువంటి తరుణంలో, అదేవిధంగా కళ్యాణ మండపాన్ని 2 కోట్ల రూపాయల నిర్మాణంతో బచ్చు కృష్ణకుమారి గారి దంపతుల యొక్క కైంకర్యంతో ఇప్పటికే పూర్తవుతుంది. ఇంకా కూడా గాలి గోపురాలు కూడా పూర్తయిన తర్వాత ఈ యొక్క బిల్వకుట క్షేత్రంలో ప్రజలకి అన్ని రకాలుగా అందుబాటులో ఉండే విధంగా తీర్చిదిద్దడానికి ఇక్కడ పాలక మండలి సభ్యులు అదేవిధంగా దాతల సహాయ సహకారాలతో పూర్తవుతుందని కూడా తెలియజేస్తూ, తూర్పు వైపున మెట్లు ప్రాకారాలు కూడా తొందరలోనే పూర్తి కాబోతున్నాయి. అన్నీ కూడా పూర్తవుతాయని కూడా చేసి కుంభాభిషేకానికి మేము ముహూర్తం కూడా పెట్టడానికి ఈరోజు పాలక వర్గం నిర్ణయించుకుంది. అన్ని కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతాయని ఈ సందర్భంగా కావలి నియోజక ప్రజానికం తరపున ఆ దేవుని యొక్క ఆశీస్సులతో మన కృష్ణకుమారి గారి దంపతులు ఇద్దరు కూడా ముందు చూపుతో దాదాపు 5 కోట్ల రూపాయలు ఈ టెంపుల్కి వెచ్చించి అన్నదాన సత్రాలు, కళ్యాణ మండపంతో పాటు గాలిగోపురాన్ని నిర్మిస్తున్నందుకు ఆ దేవుడు ఎప్పుడు కూడా ఆ కుటుంబాన్ని చల్లగా చూడాలని, కావలి ప్రజల ఆశీస్సులు ఎప్పుడు ఆ కుటుంబానికి మెండుగా నిండుగా ఉంటాయి. వారి సేవలను ఎప్పుడు కూడా మేము అందరం కూడా గుర్తుపెట్టుకుంటాము. వారు చేస్తున్నటువంటి కైంకర్యానికి మేము అందరం కూడా దగ్గరుండి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఆ కుటుంబానికి కూడా మేము ఎప్పుడు ఎల్లప్పుడూ కృతజ్ఞతాబద్ధులై ఉంటామని కూడా తెలియజేస్తూ, వారికి మరొక్కసారి వారందరికీ కూడా ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.